తెలంగాణ పర్యాటక శాఖ కార్యదర్శి స్మితా సబర్వాల్ కు నోటీసుల అంశం హాట్ టాపిక్ గా మారింది. త్వరలోనే ఆమెకు నోటీసులు ఇచ్చేందుకు రెడీ అవుతోంది జయశంకర్ వ్యవసాయ వర్సిటీ. నిబంధనలకు విరుద్ధంగా ఇన్నోవా వాహనం అద్దె కింద నిధులు తీసుకున్నట్లు గుర్తించింది ఆడిట్. దీనిపైనే త్వరలోనే స్మితా సబర్వాల్ కు నోటీసులు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో సీఎంఓలో అదనపు కార్యదర్శి హోదాలో ఉన్న స్మితా సబర్వాల్ లేఖ మేరకు 2016 అక్టోబర్ నుంచి 2024 మార్చి వరకు నెలకు 63,000 చొప్పున అద్దె రూపంలో యూనివర్సిటీ నుంచి తీసుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా వాహనం అద్దె పేరిట 90 నెలలకు 61 లక్షలు తీసుకోవడాన్ని ఆడిట్ శాఖ తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రైవేటు వ్యక్తిగత వాహనం పవన్ కుమార్ పేరిట ఉన్నట్లు ఆడిట్ విచారణలో వెల్లడైంది. సీఎంఓ స్మితా సబర్వాల్ కార్యాలయం నుంచి ప్రతి నెల వాహనం అద్దె రసీదులు రావడంతో యూనివర్సిటీ యాజమాన్యం డబ్బులు చెల్లించినట్లు తేలింది. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ యూనివర్సిటీ పనితీరుపై ఇటీవల ఏజీ జరిపిన విచారణలో కొన్ని తీవ్రమైన అవకతవకలున్నట్లు వెల్లడయ్యాయి. అందులో ఈ అంశం కూడా ఉంది. ఈ విషయంపై వివరణ కోరగా స్మితా సబర్వాల్ వాహన అద్దెపై ఆడిట్ అభ్యంతరం నిజమేనని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య అల్దాస్ జానయ్య అన్నారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి నగేష్ అందిస్తారు. నగేష్, జయశంకర్ వ్యవసాయ వర్సిటీ స్మితా సబర్వాల్ కు నోటీసులు ఎప్పటికిచ్చే అవకాశం ఉంది? దీనిపై స్మితా సబర్వాల్ ఏ విధంగా స్పందిస్తారనుకోవచ్చు? ఈ వారంలో జయశంకర్ యూనివర్సిటీ సంబంధించి వాళ్ళు నోటీసులు ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే చీఫ్ సెక్రటరీ శాంతి కుమార్ కి సమాచారం అందించారు. గత ప్రభుత్వంలో 2016 నుంచి 24 వరకు దాదాపు 8 ఏళ్ల పాటు నెలకు 63,000 చొప్పున స్మితా సబర్వాల్ ఒక ప్రైవేటు వెహికల్ ని అందులో వినియోగించినట్టుగా నెలకు 63,000 చొప్పున తీసుకున్నట్టుగా కూడా ఆడిట్ లో తేలింది. ఎందుకంటే జయశంకర్ యూనివర్సిటీకి అలాగే స్మితా సబర్వాల్ కు సంబంధం లేదు. కానీ అప్పుడు సీఎంఓ స్పెషల్ కార్యదర్శిగా సిఎస్ఓ అంటే చీఫ్ ఓఎస్డీగా ఉంది కాబట్టి ఆమె ఆ స్థాయిలో తీసుకుందనేది ఖచ్చితంగా చెప్పొచ్చు. అంటే అప్పటి ప్రభుత్వంలో ఐఏఎస్ అధికారులు అంటే ప్రభుత్వం నుంచి వచ్చే నిధులను ఎంత దుర్వినియోగం చేశారు, తమ సొంత పనులకు ఎంత ఇదిగా వాడుకున్నారనేది ఈ ఉదంతం కూడా ఖచ్చితంగా తెలుస్తుంది. మరి స్మితా సబర్వాల్ స్పందించిన విషయం పక్కన పెడితే ఖచ్చితంగా సమాధానం అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకు జయశంకర్ యూనివర్సిటీలో వెహికల్ పెట్టినట్టుగా మీరు చూపించారో అక్కడికి వెళ్ళినట్టుగా కూడా లేదు. అంటే అక్కడికి వెళ్ళి రివ్యూ చేసినట్టుగా కూడా ఆమె ఆ వాహనాన్ని పెట్టినట్టుగా పేర్కొంది. అంటే అప్పుడు వాళ్ళదే నడిచింది కాబట్టి అప్పుడు ఎవరు కూడా నోరు మెదపని పరిస్థితి. జయశంకర్ అంటే వాళ్ళు యూనివర్సిటీ నుంచి కూడా వాళ్ళు కూడా ఎవరు కూడా సారీగా అడగలేదు. ఎందుకంటే ఎందుకు మరి ఐఏఎస్ అధికారికి డబ్బులు చెల్లించాల్సిన అవసరం ఉంది జయశంకర్ వ్యవసాయ యూనివర్సిటీ నుంచి అని కూడా ఎవరు అడగని పరిస్థితి. ఇన్నోవా వాహనాన్ని అద్దె కింద పెట్టి నిధులు తీసుకోవడం అనేది కూడా నిబంధనలకు విరుద్ధం. అంటే అందులో ఉన్న వేరే అధికారులు ఎవరైనా సరే ఆ యూనివర్సిటీకి సంబంధించి ఎవరైనా ఐఏఎస్ అధికారులు తీసుకుంటే ఆ వ్యవహారం వేరు. కానీ ప్రైవేటు వ్యక్తిగత వెహికల్ పవన్ కుమార్ అనే వ్యక్తి పేరు మీద ఆ వెహికల్ ఉండడం, ప్రతి నెల కూడా అద్దె రసీదులు విశ్వవిద్యాలయానికి పంపించి అక్కడి నుంచి కూడా డబ్బుల్ని ఈ విశ్వవిద్యాలయం ఆ వ్యక్తికి చెల్లించినట్టుగా ఒక బ్యాంక్ అకౌంట్ కి రెగ్యులర్ గా డబ్బులు పంపించడం అనేది కూడా తీవ్రంగానే పరిగణిస్తున్నారు. ఖచ్చితంగా మరి స్మితా సబర్వాల్ కూడా సమాధానం చెప్పాల్సి ఉంటుంది. మరి ఇవాళ స్మితా సబర్వాల్ మిస్ వరల్డ్ కి సంబంధించి మధ్యాహ్నం కూడా ఒక ప్రెస్ మీట్ లో పాల్గొనే అవకాశం కనిపిస్తుంది. ఈ క్వశ్చన్ కూడా అక్కడ రేజ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. మరి అక్కడ స్మితా సబర్వాల్ పక్కనే మంత్రి కూడా, ఎందుకంటే ఈ దీనికి సంబంధించి జూపల్లి కృష్ణారావు పక్కనే ఉంటారు. అలాగే రమేష్ పటేల్ కూడా టూరిజం సంబంధించిన అతను కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నారు. సో వాళ్ళిద్దరి ముందు మరి మీడియా ప్రతినిధులు కూడా ఖచ్చితంగా ఈ విషయాన్ని అడిగే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే న్యాయ నిపుణుల సూచనలు కూడా అధికారులు తీసుకున్నారు. న్యాయ నిపుణుల సూచనల తర్వాతనే వాళ్ళు ప్రభుత్వానికి కంప్లైంట్ ఇచ్చారు. దాని ప్రకారమే కూడా ఈ 2-3 రోజుల్లో కూడా ఆ నివేదిక తర్వాత ఈ వారంలో స్మితా సబర్వాల్ కు నోటీసు వెళ్లడం, ఆ నోటీస్ కి స్మితా సబర్వాల్ సమాధానం కూడా మరి ఏం చెప్తుందని కూడా చూడాల్సిన అవసరం ఉంది. రైట్, థాంక్యూ నగేష్.